టు ప్రవాహపథం టెస్ట్ సిరీస్. ఈరోజు డే 1 పాలిటీలో డే 1. మనం ఈరోజు 3 టాపిక్స్ కవర్ చేయాలి. ఒకటి కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సీలియంట్ ఫీచర్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తే కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దానికి రిలేటెడ్ బేసిక్స్ చూస్తాం. ఫస్ట్ ఇక్కడ లాటిన్ వర్డ్ అనే టర్మ్ నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను. దీనికి కారణం ఎగ్జామ్లో కొన్నిసార్లు ఇది గ్రీక్ టర్మ్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఆ కన్ఫ్యూజన్ని, ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే మనం ఇలాంటి వాటిపైన కూడా కొంచెం ధ్యాస పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే లాటిన్ ఫ్రేసెస్ ఎక్కువ మనకు కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి. లెక్స్ రెక్స్, రెక్స్ లెక్స్, లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఆడి ఆల్ట్రమ్ పార్టెమ్, ఇలాంటి చాలా టర్మ్స్ మనకు లాటిన్ ఫ్రేసెస్ నుంచి తీసుకుంటాం. అది ఒకటి. అండ్ సెకండ్ వన్, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే జనరల్గా కాన్స్టిట్యూషన్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కానీ రూల్స్. అవి దేనికి పనికి వస్తాయంటే గవర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి అండ్ వర్కింగ్ కోసం. ఆర్గనైజ్ అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్లో మనకి ప్రిన్సిపల్గా కనిపించేది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇవి ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే వాటి మధ్యలో లైక్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, వీటి మధ్యలో పవర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే మనం తీసుకునేది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ దగ్గర, లైక్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో పవర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. నథింగ్ బట్ షెడ్యూల్ 7. ఇది మనం అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఇది డిఫైన్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అండ్ అది ఎలా వర్క్ చేయాలి అని చెప్పేది కాన్స్టిట్యూషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది ఫండమెంటల్ అండ్ సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. ఇది చాలా వరకు అందరూ యూజ్ చేసే డెఫినేషన్. ఇంకా మనం మూవీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే శాసనాల గ్రంథం. మనం శాసనాలు ఎలా చేయాలి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఎన్ఫోర్స్ చేయాలి, ఇదంతా మనకు కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ గురించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి ఇందులో, ఈ చాప్టర్లో. లైక్ గిల్క్రిస్ట్, ప్లేయర్ కాదు, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ కాదు, గిల్క్రిస్ట్, గెటెల్, వియర్, వేడ్ అండ్ ఫిలిప్స్, వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ అన్నీ మనకు బుక్లో ఉన్నాయి. అండ్ మీరు అడగచ్చు ఎందుకు ఈ పెద్ద మనిషిని హైలైట్ చేస్తున్నారు అని. ఈ పెద్ద మనిషిని ఎందుకు హైలైట్ చేశానంటే ఇతను ఎగ్జామ్స్కి చాలా ఇష్టమైన వ్యక్తి. ఎగ్జామినర్స్కి, పేపర్ సెట్టర్స్కి. మీకు 2018 గ్రూప్ 2లో చూసుకున్నా కూడా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్వాసీ ఫెడరల్ అనేది ఎవరు చెప్పారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వాసీ ఫెడరల్ అని ఎవరు చెప్పారు అంటే కేసీ వియర్. నేను గుర్తుపెట్టుకున్నది ఏంటి అంటే నెమోనిక్, కాశీ, కేసీ అని. ఓకే, జోక్స్ అపార్ట్. నెక్స్ట్, మీరు ఒకవేళ బై హార్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్ అనే డెఫినేషన్ అంటే వేడ్ అండ్ ఫిలిప్స్ డెఫినేషన్ చాలా బాగుంది, యూ కెన్ గో ఫర్ దట్. అండ్ నెక్స్ట్ పార్ట్ అందులో చాప్టర్లో ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉంది. ఇలియట్ బ్యూమర్ చెప్పారు. ఇది 8 ఫంక్షన్స్ చెప్పున్నారు. అవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని 8 ఫంక్షన్స్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సెట్ అవుతాయి. పర్టికులర్గా మీరు 4, 5, 6, 7, 8 ఈ ఫంక్షన్స్ అనేవి చాలా నీట్గా ఇంటర్లింక్ చేయొచ్చు వేరియస్ అదర్ పార్ట్స్. లైక్ 4th మనకు రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. ఈవెన్ 7th సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది. సో మీరు అది ఇంటర్కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి తర్వాత పార్ట్ ఏంటి అంటే క్వాలిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమేం క్వాలిటీస్ ఉండాలి. బ్రీవిటీ అంటే షార్ట్గా ఉండాలి, మరీ ఎక్కువ లెంత్ అయ్యే కొద్దీ యాంబిగ్విటీ పెరుగుతుంది అని. అంటే ఇంకా చెప్పాలంటే లీగల్గా హర్డిల్స్ వస్తాయి అని. నెక్స్ట్, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఇన్ లాంగ్వేజ్ కానీ, అది డెఫినైట్నెస్ అంటే డెఫినేషన్స్ కానీ అవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసి ఉండాలి. మీరు గమనిస్తే సరిగ్గా డెఫినేషన్స్ కోసం ఒక సపరేట్ పార్ట్ ఉంది కాన్స్టిట్యూషన్లో లాస్ట్లో. అండ్ దెన్ కాంప్రహెన్సివ్నెస్ అంటే కాన్స్టిట్యూషన్ అనేది అన్ని భాగాల్ని టచ్ చేసి ఉండాలి. మీరు అడగచ్చు ఇంతకుముందే బ్రీవిటీ అంటే షార్ట్గా ఉండాలన్నారు, మళ్ళీ కాంప్రహెన్సివ్, ఈ రెండు ఆపోజిట్ కాదని. ఈ రెండు అస్సలు ఆపోజిట్ కాదు. ఎందుకంటే కాంప్రహెన్సివ్నెస్ అనేది ఫ్రమ్ ఆల్ యాంగిల్స్, లైక్ గవర్నమెంట్ పవర్స్ మెన్షన్ చేసి ఉండాలి, అట్ ది సేమ్ టైం సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్ కానీ, డ్యూటీస్ కానీ, అండ్ గవర్నమెంట్ కోసం డిపిఎస్పి కానీ, ఇలాంటివన్నీ కాంప్రహెన్సివ్గా కవర్ చేసి ఉండాలి అని. నెక్స్ట్, సూటబిలిటీ అంటే ఆ పర్టికులర్ కంట్రీ యొక్క సోషల్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేసుకునే చేసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ ఉంది. యుఎస్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ప్రాపర్టీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఇండిపెండెన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజనే రైట్ టు ప్రాపర్టీ.
దే కన్సిడర్ ప్రాపర్టీ అబోవ్ ఆల్, అన్నిటిని మించి అని చూసుకుంటారు. ఇంకొకటి వచ్చి స్టెబిలిటీ. స్టెబిలిటీ ఏంటి అంటే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటేనే ఏదైనా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో స్టెబిలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పర్టికులర్గా స్టెబిలిటీ కంటే అకౌంటబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో మనకు కనిపిస్తుంది. మనం పార్లమెంటరీ సిస్టమ్ అనే చాప్టర్ చదివేటప్పుడు అది అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అడాప్టబిలిటీ, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఒక కన్క్లూజన్ కూడా రావచ్చు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఆర్గానిక్ డాక్యుమెంట్ అని. ఆర్గానిక్ అని ఎందుకంటామంటే ఆర్గానిక్ అంటే లైఫ్ ఉండడం. లైఫ్కి వన్ ఆఫ్ ద మెయిన్, మనం దీనికి లైఫ్ ఉంది అని ఎలా చెప్పగలము అంటే ఇట్ కెన్ అడాప్ట్. అడాప్ట్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాటిని అవి మార్చుకుంటూ ఉండడాన్ని లైఫ్ ఉన్నాయా లేదా అని చెప్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చేంజింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ లేకపోతే పొలిటికల్ కండిషన్స్ని బట్టి అడాప్టబిలిటీ చాలా ఉంది. లైక్ అందుకే మనకి బోలెడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా వచ్చాయి. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఒక రకంగా దేన్ని డినోట్ చేస్తుంది అంటే అడాప్టబిలిటీని. ఓకే, నెక్స్ట్ వన్ ఈవెన్ సూటబిలిటీకి మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూడొచ్చు అంటే మనకున్న అఫర్మేటివ్ యాక్షన్స్ ఫర్ విమెన్, చిల్డ్రన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, ఇవన్నీ ఏంటి అంటే సూటబిలిటీని డినోట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అనేది ఇంకొక సబ్ టాపిక్ ఉంది. లైక్ ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎనాక్టెడ్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. రిటర్న్, అన్రిటర్న్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. మీరు చూస్తే పాయింట్స్ BCD ఈ మూడు మళ్ళీ మీకు సేలియంట్ ఫీచర్స్ చాప్టర్లో రిపీట్ అయ్యి ఉన్నాయి, అంటే ఈరోజే చదువుతాం అది కూడా. దెన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్, దీనికి ఎగ్జాంపుల్స్ చూడాలి. ఫెడరల్ అండ్ యూనిటరీకి ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ది ఏంటి అంటే ప్రొసీజరల్ అండ్ ప్రెస్క్రిప్టివ్. ప్రెస్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రొసీజరల్ అంటే కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్స్ ఎలా ఫామ్ చేయాలి, ఏం చేయాలి, బిల్స్ ఎలా పాస్ చేయాలి, ఇదంతా చెప్తుంటాయి కాన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ ప్రొసీజరల్ టైప్. ప్రెస్క్రిప్టివ్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తే బెటర్, సోషియో ఎకనామిక్ గోల్స్ ఇవి ఉంటే బెటర్, అంటే ప్రజల మంచి కోసం ఏమేం చేయాలి అని చెప్పేవి ప్రెస్క్రిప్టివ్ కాన్స్టిట్యూషన్స్. దీనికి ఈ రెండు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి. ప్రెస్క్రిప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే DPSP, డైరెక్టివ్స్ ఇవ్వడం, గవర్నమెంట్ ఇది చేస్తే బెటర్, ఇది చేయకపోతే బెటర్ అని చెప్పి. ఇది నెక్స్ట్. దెన్ కాన్స్టిట్యూషనలిజం అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే కాన్స్టిట్యూషనలిజం ఈజ్ నథింగ్ బట్ లిమిటెడ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అనేది పరిధుల్లో పెట్టుండాలి. గవర్నమెంట్ పవర్స్ అనేవి టిరాని క్రియేట్ చేయకూడదు. అంటే ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా లిమిట్స్ ఉండాలి, పరిధులు ఉండాలి. ఇంకా కాన్స్టిట్యూషనలిజం అనేది ఏంటి అంటే యాంటీథెసిస్ టు ఆర్బిట్రరీ, డెస్పోటిక్, అథారిటేరియన్ అండ్ టోటలిటేరియన్ రూల్. దీనికి కాన్స్టిట్యూషనలిజం అనేది చెక్ పెడుతుంది. గవర్నమెంట్ని కంప్లీట్గా ఆల్ టుగెదర్ సూపర్ పవర్ అవ్వకుండా కాన్స్టిట్యూషనలిజమే మనల్ని కాపాడుతుంది. దీనికి వచ్చి కాన్స్టిట్యూషనలిజంకి 4 డెఫినేషన్స్ కనిపిస్తాయి మనకు బుక్లో. అన్నిటికంటే ఇంపార్టెంట్ డెఫినేషన్ కేసీ వియర్, మళ్ళీ కనిపించాడు పెద్ద మనిషి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం, అంటే ఏమేమి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటాము అనేది ఈ సెక్షన్ డీల్ చేస్తుంది. లూయిస్ సెకిన్ ఇతను 8 ఎలిమెంట్స్ చెప్పున్నాడు. ఆ 8 ఎలిమెంట్స్ ఏంటి అంటే పాపులర్ సావెంటీ. పాపులర్ అంటే ఇక్కడ మనకు పాపులర్ అంటే చాలా ప్రసిద్ధి చెందినాను కదా. పాపులర్ అంటే పీపుల్ రిలేటెడ్, పీపుల్కి అంటే ప్రజల సార్వభౌమత్వం ఉండాలి. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, అంటే రూల్ ఆఫ్ పర్సన్ ఉండకూడదు, లా అనేది మనల్ని రూల్ చేయాలి. నెక్స్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్, ఇది మనకు అందరికీ తెలుసుండేది. దెన్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జిక్యూటివ్ కానీ తన పరిధి దాటి వెళ్ళేటప్పుడు లెజిస్లేచర్ కంట్రోల్ చేస్తుంది బై మీన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్ లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ లేకపోతే కట్ మోషన్స్ యూజ్ చేయడం ఇలాంటిది. ఈవెన్ జ్యుడిషియరీ కూడా లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ని చెక్లో పెడుతుంది. అంటే జ్యుడిషియరీని లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చెక్లో పెడుతుంది డ్యూరింగ్ అపాయింట్మెంట్స్ అండ్ రిమూవల్ మోషన్. ఇదంతా సపరేషన్ ఆఫ్ పవర్స్. దెన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ కాన్స్టిట్యూషనలిజం. ఎందుకంటే లెజిస్లేచర్ మీద, ఎగ్జిక్యూటివ్ మీద జ్యుడిషియరీ డిపెండ్ అయితే ఆర్బిట్రరీనెస్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ దెన్ సివిలియన్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ, అంటే ఇక్కడ సివిలియన్స్ మిలిటరీని కంట్రోల్ చేయడం కాదు, సివిలియన్ గవర్నమెంట్ అనేది మిలిటరీని కంట్రోల్ చేయడం. మిలిటరీ సివిలియన్ గవర్నమెంట్ని కంట్రోల్ చేయకుండా జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మయన్మార్ నౌ అండ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్.
ఎక్కువ జుంటా రూల్ అంటే మిలిటరీ రూల్ ఉండడం ఇక్కడ ఎక్కువ ఫేమస్ అక్కడ ఆఫ్రికన్ నేషన్స్ అండ్ మయన్మార్లో రీసెంట్గా. అండ్ దెన్ పోలీస్ గవర్న్డ్ బై లా అండ్ జ్యుడిషియరీ కంట్రోల్ ఓవర్ పోలీస్. తర్వాత రెస్పెక్ట్ ఫర్ ఇండివిజువల్ రైట్స్. ఇవన్నీ ఏంటి అంటే కాన్స్టిట్యూషనలిజంకి ఉంది అని చెప్పడానికి 8 ఎలిమెంట్స్ ఉండాలి. ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా లేదా అనేది మీరు ఇంకొకసారి ఇంటర్లింక్ చేసుకుంటూ చూడండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.